శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు మాఘ శుద్ధ చతుర్థి, దీన్నే తిల చతుర్థి అంటారు. తిల చతుర్థి ప్రత్యేకత ఏమిటి, విశిష్టత ఏమిటి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఈరోజు తిథి మాఘశుద్ధ చవితి, రాత్రి 1:36 వరకు. నక్షత్రం శతభిష, మధ్యాహ్నం 2:16 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి, కుజ, బుధ, శుక్ర మకర రాశిలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి ఉద్యోగస్తులకి ఈరోజు వారి ఉద్యోగపరంగా సంతృప్తికరంగా ఉండే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది కూడా కనపడుతూ ఉంటుంది. ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా విలువ ఇవ్వటం వలన మీరు మానసికంగా సంఘర్షణకు గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉంటాయి. రుణ సంబంధిత విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి సానుకూలమైన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. కొత్త విషయాలు ఏవైతే ఉన్నాయో వీటిపైన మీరు ఆసక్తిని కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా మీకు సంబంధించిన అనేక విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మీరు గోప్యత పాటించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు కూడా ఆసక్తిని కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. మేషరాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి కోరిన విధంగా ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఉండటము, దీంతో పాటు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లాంటివి లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దూర ప్రయాణాలు చేయాలనుకున్న వారికి ఈరోజు సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. స్థానచలనము, బదిలీల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తారు. మీ సంతానము, వారి యొక్క అభివృద్ధి గురించి మీరు అనేక మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తారు. వృషభ రాశికి చెందిన స్త్రీలు కూడా విదేశీ ప్రయాణాల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నించాలి. హఠాత్తుగా ఉద్యోగాలకు సంబంధించి మార్పుల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు రాఘవేంద్ర స్వామి వారి దర్శనం చేసుకోవటం, రాఘవేంద్ర స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వాహన ప్రమాదాలు లాంటివి ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. నరకోశ, నరదృష్టి అధికంగా ఉండటం వలన ప్రతి విషయాల్లోనూ ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. మీ స్వవిషయాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి మీరు జాగ్రత్త వహించడం అనేది అవసరము. హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోవటము, మానసికంగా ప్రశాంతత అనేది లోపించటము ఇవి మీకు ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. మిథున రాశికి చెందిన స్త్రీలు వీరి యొక్క గౌరవ మర్యాదల గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇవ్వాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. వ్యాపారంలో మీరు అధిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి వారు ఈరోజు తిల చతుర్థి సందర్భంగా శివుణ్ణి నువ్వులతో కలిపిన నీళ్లతోటి అభిషేకించటం వలన వీరికి కలుగుతున్న సమస్యలు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4.
కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రతి పనిలోనూ కూడా జాప్యం అనేది కలుగుతూ ఉంటుంది. మీరు కొత్త విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మీరు పెట్టుబడులు పెట్టడం వలన నష్టపోయే అవకాశాలు అధిక శాతం గోచరిస్తూ ఉంటాయి. అధికారులతోటి ఘర్షణ పడే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. మీ యొక్క కుటుంబ సభ్యులతోటి ఇబ్బందులు లాంటివి కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండటం, దూర ప్రయాణాల గురించి మీరు ప్రయత్నం చేసే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. కర్కాటక రాశికి చెందిన స్త్రీలు వీరికి మాత్రం గౌరవ మర్యాదలకు సంబంధించి భంగం వాటిల్లే అవకాశాలుంటాయి కనుక జాగ్రత్త వహించాలి. పోటీతత్వ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులకి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి మీరు ప్రయాసపడుతూ ఉంటారు. ఈరోజు కర్కాటక రాశి వారు నువ్వులతోటి కలిపిన పంచదారను చీమలకి గనక ఆహారంగా పెడితే వీరికి ఎదురవుతున్న సమస్యలను వీరు అధిగమించగలరు. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతుంది. భాగస్వామ్యం వలన ఇబ్బందులకు ఎదురయ్యే పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. సింహరాశికి చెందిన స్త్రీలకి మాత్రం ప్రయత్నపూర్వకంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి ఎక్కువగా ఇబ్బంది అనేది గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉన్న సానుకూలంగా పనులన్నీ పూర్తి చేస్తారు. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సింహరాశికి చెందిన వారు ఈరోజు సూర్యాస్తవం చదవటం వలన వీరికి మంచి ఫలితాలు అనేవి కలుగుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం ఆరోగ్యపరంగా ఇబ్బందులు అనేవి కొనసాగుతూ ఉంటాయి. శత్రువుల వలన ఇబ్బందులు కలగటము, వారి వలన మీకు అనేక విషయాలలో ఆర్థిక పరంగా నష్టం వాటిల్లే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. విద్యార్థులకి విద్య పట్ల శ్రద్ధ అనేది తక్కువగా ఉంటుంది. పోటీతత్వ పరీక్షలకు వెళుతున్న విద్యార్థులు కూడా శ్రమకి గురి కావటం, ఆశించిన విధంగా ఫలితాలు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. రుణ బాధలు అధికంగా ఉండటం వలన అధిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. పాత బకాయిలు, రుణాలు తీర్చే ప్రయత్నంలో కొత్తగా రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు కూడా మీకు కనబడుతూ ఉంటాయి. ఇతరుల వలన మీరు ఎక్కువగా ఇబ్బందికి గురి కావాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి, అలాగే ఇతర వృత్తులలో ఉన్న వారికి సామాన్య ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యారాశికి చెందిన స్త్రీలు వీరికి మాత్రం నూతన విషయాల పట్ల ఆసక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. బంధువర్గీయులతోటి ఆస్తికి సంబంధించిన తగువులు ఉండే అవకాశం గోచరిస్తోంది. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. కన్యారాశి వారు ఈరోజు తిల చతుర్థి సందర్భంగా పక్షులకి నువ్వుల ఉండలను పెట్టడం వలన వీరికి కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. పాత బకాయిలు, రుణాలు తీర్చాలనే ఒత్తిడి మీపైన అధిక శాతం గోచరిస్తూ ఉంటుంది. మీ సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. అలాగే విద్యార్థులకి విద్య పట్ల అశ్రద్ధ ధోరణి అధిక శాతం గోచరిస్తూ ఉంటుంది. ప్రతి పని విషయంలోనూ కూడా మీరు అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ముఖ్యంగా అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి వాయిదా పడటం కానీ, లేక అవి మీరు సకాలంలో పూర్తి చేయలేకపోవటం వలన మీకు ఆర్థికంగా నష్టం కలిగే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. తులారాశికి చెందిన స్త్రీలు వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించడానికి ప్రయత్నిస్తారు. మీ పేరు పైన స్థిరాస్తులను పెంచుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. తులారాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి యొక్క శ్లోకాలను చదవటము, స్వామివారి దర్శనం చేసుకోవటం వలన మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9.
వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి మాత్రం కుటుంబ సభ్యుల ఒక శ్రేయస్సు గురించి ఆందోళన అనేది అధిక శాతం గోచరిస్తూ ఉంటుంది. ఏ పని తలపెట్టినా కూడా వారి కుటుంబ సభ్యుల గురించి ఆలోచన చేస్తూ తగిన విధంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వాహనాలు నడుపుతున్నప్పుడు మాత్రం జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి విషయాలలో మీ కుటుంబ సభ్యులతోటి తగువులు ఉండే అవకాశం గోచరిస్తోంది. మీ యొక్క సోదర సోదరీమణులతోటి కూడా ప్రతి విషయంలోనూ ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించడం అనేది అవసరము. మానసిక ప్రశాంతత కోసం ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ఈరోజు ప్రత్యేకించి మార్పులు అనేవి గోచరించడం లేదు. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలు మాత్రం వీరు చేసే ప్రతి పనిలోనూ కూడా వీరికి అసంతృప్తి అనేది గోచరిస్తూ ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్నా వీరు ఆశించినట్టుగా మార్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు తిల చతుర్థి సందర్భంగా శివుడిని తిలలతోటి గనక పూజిస్తే వీరికి అనేక విషయాలు అనుకూలంగా మారే అవకాశం గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్త వహించడం అనేది అవసరము. ముఖ్యంగా దుబారా ఖర్చులు లాంటివి అధిక శాతం గోచరిస్తున్నాయి. మీ కుటుంబ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. మీ స్థిరాస్తులు కనుక మీరు అమ్మాలని ప్రయత్నిస్తుంటే అందులో మీకు సానుకూలత అనేది గోచరిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. మీ యొక్క సంతానము, వారి యొక్క విద్య వీటిపైన కూడా మీరు శ్రద్ధాశక్తుల్ని కనపరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు కూడా ఆసక్తిని కనపరిచే అవకాశాలు కనపడుతున్నాయి. ధనురాశికి చెందిన స్త్రీలు మాత్రం ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించడం అనేది అవసరము. మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి మీరు ఆందోళన చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతోటి కూడా ఇబ్బందులు అనేవి కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ యొక్క సోదర సోదరీమణులతోటి స్థిరాస్తికి సంబంధించిన తగువులు కానీ ఇబ్బందులు కానీ ఉండే అవకాశం ఉంటుంది కనుక తగు జాగ్రత్తలు పాటించాలి. ధనురాశి వారు ఈరోజు తిల చతుర్థి సందర్భంగా పక్షులకి నవధాన్యాలను ఆహారంగా పెట్టడం వలన వీరికి కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోయే అవకాశం గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. ఉద్యోగము, వ్యాపారము, ఇతర వృత్తులలో ఉన్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాలు ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. సంతానము, వారికి సంబంధించిన ప్రతి విషయంలోనూ మీకు అనుకూలత అనేది కనపడుతుంది. మీరు ఆశించినట్టుగా ప్రతి పనిలోనూ మీకు విజయ అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత, ఆర్థిక అభివృద్ధి, వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత, నూతన వస్తు వాహనాలు అమరటము, స్థిరాస్తి విషయాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. మకర రాశి వారు ఈరోజు తిల చతుర్థి సందర్భంగా నువ్వులు, పంచదార కలిపి చీమలకి గనక ఆహారంగా పెడితే వీరికి అనేక విషయాలలో శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్త వహించడం అనేది అవసరము. అయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా నిరాశ ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. స్థిరాస్తులు గనక మీరు అమ్మాలి అని ప్రయత్నిస్తుంటే అందులో కూడా మీకు ఆలస్యం కలిగే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. కోర్టు విషయాలలో కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువుల వలన మానసికంగా ఇబ్బందికి గురయ్యే పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. విద్యార్థులకి విద్య పట్ల నిర్లక్ష్య ధోరణి అనేది అధిక శాతం కనపడుతూ ఉంటుంది. పోటీతత్వ పరీక్షలకు వెళుతున్న విద్యార్థులకి కూడా
ఇబ్బందులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి స్థానచలనము, బదిలీలు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు ఉద్యోగానికి సంబంధించి అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఈరోజు కుంభరాశి వారు శివునికి చిమ్మిలి నైవేద్యంగా పెట్టి దాన్ని ప్రసాదంగా గనక స్వీకరిస్తే వీరికి కలుగుతున్న ఆటంకాలు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా ఉద్యోగస్తులకి మాత్రం ప్రయాణాలు అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ సంతానం గురించి మీరు ఎక్కువగా ఆందోళన చెందే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉండటం, నూతన రుణ ప్రయత్నాలు చేయటం, పాత బకాయిలు తీర్చాలని మీపైన ఒత్తిడి కూడా కలుగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులతో పాటు వ్యాపారస్తులకి కూడా శ్రమ అనేది గోచరిస్తోంది. ఇక మీనరాశికి చెందిన స్త్రీలకి కూడా మీరు ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురి కావటం అనేది గోచరిస్తోంది. మీరు అనుకుంటున్న ప్రతి పనిని నెమ్మదిగా పూర్తి చేయడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. దీంతో పాటు మీ ఆరోగ్యం పైన శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. మీనరాశికి చెందిన వారు ఈరోజు తిల చతుర్థి సందర్భంగా శివాలయానికి వెళ్ళటం, స్వామివారిని నువ్వులతో కలిపిన జలంతో అభిషేకించటం వలన వీరికి కలుగుతున్న ఆర్థికపరమైన సమస్యల నుంచి వీరు బయటపడగలరు. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. తిల చతుర్థి సందర్భంగా పరమేశ్వరుని అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.